ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యెహోవా కనులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. క్రీస్తు నేత్రపు వెలుగు నేరుగా నీ వైపు ప్రకాశిస్తుంది. నీ హృదయంలో ఏ మూలనైనా ఆ వెలుగు ప్రసరించకుండా నీవు కప్పిపెట్టినట్లయితే నీవు తీవ్రమైన అసౌకర్యానికి గురవుతావు. అలాంటప్పుడు నీవు దేవుని సమ్ముఖంలో కూర్చునలేవు. నీ హృదయంలోని ఏ భాగము కూడా ఏ సన్నని పొరచేత కూడా కప్పబడకుండా చూసుకో. దేవుని నేత్రం నీ హృదయానంతటిని దృష్టించడం నీకు ఆశీర్వాదకరం. తన రక్తంతో నిన్ను కడిగి పరలోకానికి నిన్ను తీసుకెళ్లాలని ఆశించే ఆ ప్రేమ ప్రభువు కనులకు నీ హృదయము స్పష్టంగా కనిపించడం, తద్వారా అందులో మొలకెత్తే ప్రతి చిన్నపు పాపాన్ని ఆయన తొలగించడం నీకెంతో క్షేమకరం. నీ దృష్టికి మంచిదిగా కనిపించే ఒక పనిని నీవు చేసినప్పుడు అందులో ఉన్న చెడును, సాతాను ప్రమేయాన్ని ఆయన గమనించినప్పుడు ఆయన వెంటనే తన నేత్రపు వెలుగును నీలోనికి ప్రకాశింపచేసి నీవు తరువాత తీర్పుకు గురి కాకుండానట్లు నీకు నీవే ఆ వెలుగులో స్వవిమర్శన చేసుకునేలాగా చేస్తాడు. తమ నడతల గురించి ఆయన తన ప్రజలతో నిరంతరం మాట్లాడుతూ ఉంటాడు. నీవు ఏదైనా ఒక పాపం చేసినప్పుడు ఆయన నిన్ను సంధించి తన వెలుగులో నిన్ను ఆ పాపాన్ని తొలగించేలా చేస్తాడు. ఆయన సన్నిధిలో నీవు నేను నిందారహితముగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడన్న తలంపు ఎంత అద్భుతమైనది కదా. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.